హరహర మహాదేవ్. జై మాంకాల్ భైరవ్. హరహర మహాదేవ్. అనుమానం, భార్యాభర్తల మధ్యలో అనుమానం. ఆ అనుమానం అనేది ఏడుదాకా దారితీస్తుంది, విడిపోయేదాకా దారితీస్తుంది, విడిపోయేంత వరకు తీసుకుపోతుంది అనుమానం. ఆ అనుమానం అనేది ఎందుకు వస్తుంది అట్లా అంతగానం? భార్య మీద అంత నమ్మకము భర్తకు ఎందుకు పోవాల్సి వస్తుంది? ఎక్కడ ఈ దేని గురించి పోతుందండి మీకు అనుమానం? భార్య ఏం ఏం చేస్తుందో నా భార్య అనుకుంటా మందు తాగుడు కానీ లేకపోతే ముచ్చట్లు పెట్టినప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా ముచ్చట్లు పెట్టినప్పుడు ఆలోచన అనేది పరిపరి విధానాలు పోతుంటుంది. ఎందుకంటే మనసు నిలకడగా ఉండదు. మనసు అనేది ఒక చిత్తంతో కూడిన మనసు కాదు. చిత్తం అనేది లేకుండా తిరిగేదే మనసు. దాన్ని పట్టుకోవడం అంత విధానం కాదు, అది దొరకదు కూడా. మనం ఈడ కూర్చుంటాం, ఎక్కడో తిరిగి వస్తుంది, ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది చిత్తం. మనసు అనేది చాలా వేగం, ఆ వేగంలో ప్రయాణం చేస్తున్నాం. జీవితం, ఆ జీవితం ఎక్కడుంది? మూడు ముళ్ళ బంధంతో కలిగి ఉంది. ఆ మూడు ముళ్ళ బంధం ఎక్కడ జరుగుతుంది? భార్య మీద భర్తకైనా, భర్తకు భార్య మీద అయినా అనుమానం. నా భర్త ఏం చెప్తాడో, ఇవాళ దాంతో మాట్లాడిండు, ఏం జరుగుతుందో, ఏం చెప్తాడో, ఎల్లక్క పోషక్క మల్లవ్వ ఈ విధానంగా ఉన్నది. మా ఆయన ఇట్లా చేసిండవ్వా, అవునా నిజంగానే నిన్ను మాట్లాడంగా నేను కూడా చూసిన. ఎందుకవ్వా? నీ సంసారం నీకు మంచిగా ఉంది, తన సంసారంలో చిచ్చు పెడితే నీకు మంచిగా ఉంటుందా తల్లి? ఆలోచించాలి కదా. పోషక్క పోయి ఎల్లక ఎప్పుడు, ఎల్లక్క పోయి మళ్ళీ ఎప్పుడు, మళ్ళీ వచ్చి ఏం రా నువ్వు దాంతో మాట్లాడుతీవి, మంచిగా ఉన్నదిరా, ఏం చెప్పిందిరా నీకు? పాయ సంసారం ఇచ్చుకపాయ. ఏం లాభం చెప్పు? మల్లక్క మంచిగానే ఉంటుంది. ఆ మల్లక్క చెప్పినప్పుడు ఈ ఎల్లక్క తినాలనా వద్దా సంసారం ఎట్లుందని? మరి ఎల్లక్క సంసారం చేసినప్పుడు మల్లక్క గురించి తెలియదా? సంసార జీవితం ఏందనేది? పిల్లలు ఉంటారు, సంసారం నెత్తి మీద పెట్టుకొని ఈదలేక అవి చూడలేక ఇవి అనుమానాలు. ఈ అనుమానాలకు వాడు కొట్టే తిట్టే కోడలు తీసుకుపోయి తల్లిగారింటి కడిచిపెట్టచ్చే. నువ్వు 50 కొడుకు చెప్పి అవునా అయితే నిజమే ఉన్నట్టు మా అమ్మ చెప్పింది, ఇది నిజమే, నేను కళ్ళనే చూసాను, మాతో మాట్లాడంగా చూసా, ఇవాళ రేపు ఫోన్లో ట్యాబ్లలో చూడాలి, ఏమో మాట్లాడినావు, ఎన్నిసార్లు మాట్లాడినావు, ఎవరే వాళ్ళు, అది నిజమేందో నీకు తెలియపాయ. ఎవరితో తమ్మితో మాట్లాడుతుందా, అన్నతో మాట్లాడుతుందా, ఎవరితో మాట్లాడుతుండ్రు అది పూర్తిగా తెలుసుకోవాలి కదా. భర్త కూడా, భార్య కూడా అసలు మరి ఎవరితో, చెల్లెతో మాట్లాడుతుండా లేకపోతే ఎవరితో మాట్లాడుతాడు, బయట ఎవరితో విషయాలు మాట్లాడుతాడు అనేది తెలుసుకోవాలి. ఎవరో ఒకటి చెప్తుంటే వాళ్ళ మీద అనుమానంతో మీ సంసార జీవితాన్ని ఒట్టిగా అనవసరంగా భార్య తీసుకుపోయి ఇచ్చిపెట్టుడు, భర్త ఒక జాల పోడు ఇచ్చిపెట్టుకోవడు. ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు, ఆమె గర్భవతి తీసుకుపోయి తల్లిగారింటి కాడ ఇచ్చిపెడుతుంది. మళ్ళా కొడుకు పుట్టిందా తెలియదా, బిడ్డ పుట్టిందా తెలియదా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, రాడు. మళ్ళా ఈయన వీళ్ళ తండ్రి ఫోన్ చేసి అక్క మరి గిట్ట సంగతి, అవునా సరే నాకు బాయికాడ పని ఉంది, నేను ముదురు తీస్తాను బాయికాడ, నీ మన్మడ పుట్టిండంటే సరితే పుట్టేది. ఎందుకు అంటే నీ మనసులో తచ్చిపోయాయి అట్లా, అది ఒతో చేసిన కథకు నీ మనసు విరగొట్టుకుంటే ఇప్పుడు రక్త సంబంధాన్ని దూరం చేసుకోవాలి. ఎందుకు ఇవి మంచిది కాదు. కళ్ళతోని మనం చూసినే పట్టుకోవాలి. అసలు వాళ్ళు ఎవరో చెప్పిందని పట్టుకొని సంసార జీవితాన్ని, కొడుకు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, కోడల జీవితాన్ని ఇటు ఓడగొట్టుడు, అటు కొడుకు జీవితం పోవుడు, ఇది మంచిది కాదు, పద్ధతి కాదు. అది మీరు చూడు, నీ కళ్ళతో చూసినే పట్టుకోండి. అనవసరంగా కోడల్ని తీసుకుపోయి ఆడ ఇచ్చిపెట్టేస్తే రేపు మరి నీ బిడ్డకే జరుగుతాయి అదే విధానం, నీకెంత బాధ అనిపిస్తుంది. అది అనుమానం మంచిది కాదు. అది కొడుకు అట్లా చేసినప్పుడు ఏం తప్పు జరిగింది అనే విషయం కోడలను కొడుకును కూర్చునే పెట్టుకొని ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఏమొచ్చింది అనేది అడగాలి. అడిగి అట్లా కాదు గిట్లా అని చెప్పాలి. కోడలకు అత్త చెప్పాలి, అత్త విషయంలో కోడల విషయంలో ఏదైనా జరిగినా కానీ కొడుకు చెప్పి గిట్లా కాదమ్మా గిట్లా జరుగుతుందనే విషయం అట్లా చెప్పాలి. అది చెప్పకపోకపోవడం ఇలా తీసుకుపోయి ఇచ్చిపెట్టేస్తే రేపు పొద్దుగాల యాడికో దారి తీసి అది కోర్టుకు పోవడు, పెద్ద ఖాతా, ఇంకా ఉన్నాయి ఆస్తులు అమ్ముకున్నాడు.
ఇంకెక్కడికి పోతుంది. పోషక్క ఎల్లక మల్లక పుల్లి చేసిన కథలు యాడికి పోతాయి అంటే అమ్మాయి చేసిన కథలు సంసార జీవితం రోడ్డు మీదకి తీసుకొస్తారు. కళ్ళతో చూడుర్రి, కళ్ళతో చూసినవి మాట్లాడుకోండి. నీకు భర్త చెప్తే ఇంటలేడు, అత్త దగ్గరికి పోయి చెప్పుకోవాలి. అత్త ఇట్లా జరిగింది పొద్దుకి మాకు. తల్లే కదా, అత్త తల్లితో సమానం కదా, చెప్పుకోవాలి. తల్లి చెప్తే తల్లి పిలిచి అడుగుతుంది. కోడలను కొడుకును కూర్చోబెట్టి అడగాలి. కొడుకుది ఒకటే మాట పట్టుకొని కోడలను కూడా ఇచ్చిపెట్టవద్దు. ఇచ్చిపెడితే నీ బిడ్డ కూడా ఉన్నది నీకు. మరి రేపు పొద్దుగాల అక్కడ గదే జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఆలోచించుకోండి. చేసుకొని సంసార జీవితం మంచిగా ముందుకు కొనసాగేటందుకు వాళ్ళ విషయాలు తెలుసుకొని మీరు పెద్దలు ఉన్నప్పుడు అట్లా కాదు గిట్లా అని చెప్పి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుపోండి. ఈ రోజులలో 100 ఏళ్ళ జీవితం జరుగుతలేదు. కొంతవరకే 100 ఏళ్ళ జీవితం అప్పుడు జరిగింది. అప్పుడు ఆ రోజులల్లో పెద్దలకు ఎంత అయినా కానీ ఆడపిల్లని చూసేటందుకు పోయినప్పుడు పోయి కోడలు చూసుకునేటప్పుడు భర్త పోయి చూడకపోఉన్నాడు, వీళ్ళే పోయి చూసి వచ్చి చెప్తే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు అట్లా లేదు. కొట్టాలి, చేసుకోవాలి, పోవాలి. అందులో ఏంటో యూట్యూబ్ అందులో అన్నిట్లలో ఫేస్బుక్లో అట ఏమో వస్తున్నాయి. అందులో అన్నీ చిట్ చాట్, షేర్ కార్ట్ ఏమో అవి అన్నీ ఏమో మనకు అర్థం కాదు, అవి తెలియదు మనకు. కానీ అవిటల్లా పాడవుతారు జీవితాలు. మనం ఏదో 10 రూపాయలు సంపాదించుకోం, మనం పిల్లల భవిష్యత్తు మనం చూసుకుంటే మన భవిష్యత్తును తిరిగి రాస్తారు వాళ్ళు. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.